హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుకన్య. ఈరోజు నేను చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా బనానా కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. కానీ మా చిన్నోడు 2 డేస్ నుంచి మా బనానాస్ ఉన్నాయి కదా! కేక్ చేయి, కేక్ చేయి అని అడుగుతున్నాడు. నేను ఇంతకుముందు చాలా సార్లు ప్లెయిన్ కేక్ చేశాను. కానీ ఇదే ఫస్ట్ టైం బనానా కేక్ చేస్తున్నాను. సరే మీకు కూడా చూయిద్దాము అని వీడియో తీశాను. చాలా టేస్టీగా, చాలా స్పాంజీగా, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ మా చిన్నోడు అయిపోయిందా నేను తింటానని అడుగుతున్నాడు. చాలా బాగా వచ్చిందండి నిజంగా. ఎలా వచ్చిద్దో ఫస్ట్ టైం చేస్తున్నా కదా! బనానా కేక్ అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికాడికి చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా చేయాలో చూపిస్తాను పదండి. బేకింగ్ ట్రే తీసుకున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదు. ఫ్లోర్ డస్ట్ చేసుకున్నాను. పిండి జల్లించుకుందాం. బేకింగ్ సోడా స్పూను, వంట సోడా అర స్పూన్ వేశాను. నేను మైదా 1.5 కప్పు తీసుకున్నా కాబట్టి నేను షుగర్ కప్పు తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం స్వీట్ తింటారు. ఆ షుగర్‌ని మిక్సీ వేయండి. కొంచెం పౌడర్ చేయండి. 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్. తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్, కొంచెం అంటే కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్ వేయండి. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కాచి చల్లారబెట్టిన పాలు, అవి ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉంటే ఇంకా బెటరు. కాచి చల్లారబెట్టిన పాలు వేశాను. కొంచెం ఒక అర స్పూను వెనిలా స్లైసెస్ వేశాను. కొంచెం మీ దగ్గర అది లేకపోతే స్కిప్ చేసేయండి. యాలకులు ఉంటాయి కదా! యాలకుల పొడి వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేద్దాం. క్రీమీగా ఇలా రావాలి. కొంచెం మీడియంలో అలా పెట్టుకొని తిప్పండి. కొంచెం క్రీమీగా వచ్చేదాకా పెట్టండి. ఈలోపు మనం కుక్కర్ పెడదాం. కుక్కర్ అంటే కొంచెం మందగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాను. కింద సాల్ట్ వేశాను ఫ్లోర్‌కి. సాల్ట్ వేసాక కూడా నేను మళ్ళీ ఏమన్నా మాడుతుందేమో అని స్టాండ్ పెట్టాను. మీ కుక్కర్ ఇంకా మందంగా ఉంటే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. స్టాండ్ ఒకటే సరిపోతుంది. కానీ నేను స్టాండ్ పెట్టుకున్నాను. అది సిమ్‌లో పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మెయిన్ బనానాస్ తీసుకున్నాను. నేను బాగా మాగిపోయిన బనానాస్ తీసుకున్నాను. ఎందుకంటే దీనికి బాగా మాగినవే కావాలి. బాగా టేస్ట్ వస్తుంది. ఎలా అంటే కమిలిపోయి ఇంకొద్దు మనకి ఇవి పడేస్తామన్నట్టు మాగిపోతాయి కదా! అలాంటివి కావాలి. అది ఇలా మెత్తగా చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత బెటరు. నేనైతే ట్రై చేశాను. మెత్తగానే వచ్చింది. నేను ఇలా చేశాను. ఇప్పుడు దీనిలో మనం ఏందాక క్రీమీగా మిక్సీ వేసుకున్నాం కదా! దాన్ని క్రీమ్ వేసేద్దాం. వేసేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత మన పిండి ఉంది కదా! 1.5 కప్పు నేను మైదా తీసుకున్నా కదా! ఆ మైదా పిండిని ఒక స్పూన్‌తో కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా స్లోగా ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోండి. నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి నాకు కొంచెం కష్టంగా ఉంది. స్టాండు పెట్టలేదు నేను. ఒక హ్యాండ్ సెల్ ఉంది. ఒక హ్యాండ్‌తో పని చేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇలా రావాలి. ఇలా కొంచెం మీరు చూడండి, వస్తుంది, అర్థమవుతుంది. ఇలా రావాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేలో పోస్తున్నాను. పైదాకా ఫుల్గా పోయొద్దు. ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా! చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సగం పోయండి. సగం పోసిన తర్వాత కొంచెం ట్యాప్ చేయండి. ఎందుకంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. కొంచెం అలా అలా అనండి. కొంచెం అలా అనేసి ఇంకా కుక్కర్ ఉంది కదా! కుక్కర్లో పెట్టేసేయండి. కుక్కర్లో పెట్టేసి నేను పైన కొంచెం ప్లేట్ పెట్టలేదు. కొంచెం డీస్ టైప్‌లో ఉంటే అలా పెట్టేశాను. నేను కుక్కర్ మూత కూడా పెట్టలేదు. అలా పెట్టేశాను. అంటే ఇది కరెక్ట్‌గా ఉంటుంది దానికి ఎయిర్ పోకుండా. అందుకని నేను ఇది పెట్టాను. ఇది పెట్టి నేను సిమ్‌లోనే 30 మినిట్స్ తర్వాత చూశాను. అంటే కొంచెం ఎలా ఉంది అని 30 మినిట్స్ తర్వాత మీరు ముందు అసలు తీయొద్దు. ముందు అలా తీశారంటే కేక్ అంతా పాడైపోతుంది. 30 మినిట్స్ పైనే తీయాలి. నాకు కేక్ ఇప్పుడు నేను చూశాను. కానీ అవ్వలేదు. సరే అని మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ మూత పెట్టేసి తర్వాత ఎప్పుడు తీశానంటే 50 మినిట్స్‌కి తీశాను. అంటే మొత్తం టోటల్ 50 మినిట్స్‌కి తీశాను. అప్పుడు కొంచెం అయినట్టు అనిపించింది. కొంచెం పిండి మిగిలితే నేను కప్ కేక్స్ కోసం మా చిన్నోడు సర్ప్రైజ్ అవుతాడని ఆ కప్ కేక్స్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాను కదా! తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీశాను. మొత్తం 50 మినిట్స్ అయిందండి నా కేకు. అంటే నేను మొత్తం సిమ్‌లోనే పెట్టేశాను. కానీ అలా పెట్టొద్దు మీరు. కొంచెం మీడియంలో, కొంచెం సిమ్‌లో పెట్టండి. ఫస్ట్ టైం కదా! బనానా కేక్ ఎలా ఉంటుందో అని తెలియక నేను మొత్తం సిమ్‌లోనే పెట్టాను. మీరు ఫస్ట్ మీడియంలో పెట్టండి. తర్వాత సిమ్‌లో పెట్టండి. కేక్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు తీద్దాం. కేక్ చాలా బాగా వచ్చింది అసలు. అయిపోయిన తర్వాత కొంచెం సేపు పక్కనే ఉంచేసేయండి. చల్లారాలి. వేడి మీద అసలు కేక్‌ని తీయకూడదు. చల్లారాలి బాగా. చల్లారిన తర్వాత తీసుకోండి. నేనైతే అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తదని. చాలా చాలా బాగా వచ్చింది అసలు.
కేక్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ మధ్యలో మూత అస్సలు తీయకూడదండి. మూత తీశారు అంటే అది లోపలికి వెళ్ళిపోయినట్టు, అలా అణిగిపోయినట్టు అలా ఉంటద్ది. అస్సలు తీయొద్దు మూత. మీరు 30 మినిట్స్ తర్వాతనే మూత తీయండి. అప్పటికి అవ్వకపోతే ఇంకొక 10 మినిట్స్ పెంచుకోండి. అప్పటికి అవ్వకపోతే ఇంకొక 10 మినిట్స్ పెంచుకోండి. అలా ఉంచండి అంతే మీడియంలో. అలా మాత్రం మూత తీయొద్దు. నేను కప్ కేక్ చేశా కదా! ఆ కప్ కేక్ చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఆ కప్ కేక్ అయితే. అసలు నేను అనుకోలేదు బనానా కేక్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంత బాగా వస్తుందని. కప్ కేక్ కూడా చాలా బాగా వచ్చింది. సూపర్గా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుద్ది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.